హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు జీవన తరంగాలు. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. జీవన తరంగాలు రెండవ భాగం. వేణుగోపాలరావు గారి మనసు హఠాత్తుగా విజయ్ జ్ఞాపకాలతో ఆర్ధమైంది. ఇంటికి తిరిగి వచ్చినా అతను మళ్ళీ సవతి తల్లి డబ్బులో కానీ ముట్టుకోలేదు. అవసరానికి కావలసిన డబ్బు అప్పుడప్పుడు అడిగి తన దగ్గర నుంచి తీసుకునేవాడు. సెలవుల్లో కష్టపడి సంపాదించి తీర్చుకునేవాడు. చిన్నతనంలోనే అతను స్పష్టంగా కనపరుస్తున్న స్వాభిమానానికి, మాట పట్టింపుకి తను ముగ్ధుడయ్యేవాడు. చివరికి అతన్ని బాగా అర్థం చేసుకున్న సవతి తల్లి చనిపోతూ ఆస్తి అంతా తన కొడుకు అయిన అనంతకి రాసినా దానిమీద అజమాయిషీ అంతా విజయ్కే అప్పగించింది. భాగం పంచి ఇస్తే అది తిరిగి అనంతకే ముట్ట చెప్పేస్తాడేమోననే భయంతో ఆవిడ ఆస్తి మీద పెత్తనం వహించే భారం అప్పగించింది. వచ్చిన ఆదాయంలో విజయ్ ఏదైనా ఖర్చు పెట్టుకుంటే అడిగే హక్కు కానీ, ప్రతిఘటించే అవకాశం కానీ అనంతకి లేకుండా చేసి చనిపోయింది ఆవిడ. కానీ విజయ్ సవతి తల్లి బ్రతికి ఉన్నప్పుడు ఎంత శ్రద్ధగా ఆ విషయాలు చూసేవాడో ఇప్పుడు అలాగే చూస్తున్నాడు. అప్పుడెలా ఆ డబ్బుని తృణప్రాయంగా చూసేవాడో ఇప్పుడు అంతే. విజయ్ లాయర్గా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. అతను లా చదవడానికి తగిన ప్రోత్సాహం ఇచ్చిన మనిషి తనేనని గుర్తుకు వచ్చినప్పుడల్లా వేణుగోపాలరావు గారి ఛాతీ గర్వాతిశయంతో పైకి లేస్తుంది. విజయ్ సమర్థుడు, సహృదయుడు కూడా. సహృదయుడు, మంచివాడు అయిన మనిషి సమర్థుడైతే ఈ లోకంలో చాలామంది అభాగ్యులకి, అశక్తులకి చాలా ఉపకారం జరుగుతుంది, న్యాయం చేకూరుతుంది. అందుకే అతన్ని న్యాయవాద వృత్తి చేపట్టమని తను అంతగా ప్రోత్సహించాడు. అతనిలో ఎలాంటి మనుషులనైనా మంచి చేసుకోగల నేర్పు ఉంది. దేన్నైనా సాధించగల పట్టుదల ఉంది, ప్రతిభ ఉంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అపారంగా ఉంది. ఎక్కడ పట్టుబట్టాలో, ఎక్కడ విడుపు వదలాలో అతనికి బాగా తెలుసు. చిన్నప్పుడు అతను ఆర్థికంగా పడిన బాధలు, జీవితంలో ఎదుర్కొన్న ఎగుడు దిగుళ్ళు అతని వ్యక్తిత్వాన్ని సానపెట్టాయి. ఎంతమందికి ఎన్నో విధాలుగా తను సాయం చేశాడు. కానీ విజయ్ గుర్తుపెట్టుకున్నంత ప్రత్యేకంగా ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. విజయ్ తనకి అల్లుడుగా అయినట్లయితే ఒక విధంగా చాలా బాగుండేది. తన జీవితం ఎంతో ప్రశాంతంగా, హాయిగా, నిశ్చింతగా గడిచిపోయేది. అమిత ఖర్చుదారి, అతి మొండితనం, పెంకి పట్టుదల గల లావణ్యని కాస్తైనా అతను అదుపులోకి తేగలిగేవాడు. తర్వాత ముఖ్యంగా తన ప్రాణానికి ప్రాణమైన మూగపిల్ల రాధకి తన తర్వాత అతని నీడలో తండ్రిలాంటి అండ దొరికేది. కానీ తన సమస్యలకి అతని జీవితాన్ని పణం పెట్టమనటం ఏ న్యాయం? ఈ విషయం గుర్తు వచ్చినప్పుడల్లా మొహమాటం పోయి తన మాటని మన్నించి ఇద్దరి జీవితాలు దుర్భరం చేసుకోకుండా ముందే దూరం ఆలోచించి నిర్భయంగా తిరస్కరించిన అతని ధైర్యానికి, విచక్షణ జ్ఞానానికి ఆయన మెచ్చుకోకుండా ఉండలేడు. పుత్ర సంతతి లేని తన నిర్భాగ్య జీవితానికి ఆ లోటు కనపడనీయకుండా ఆత్మీయతతో, అనురాగంతో, గౌరవ మర్యాదలతో ప్రవర్తించే విజయ్ని చూసినప్పుడల్లా ఆయనకి స్వర్గంలో ఉన్న తన ఆప్తమిత్రుడైన రంగనాథానికి చేతులెత్తి నమస్కరించాలనిపించేది. డ్రైవర్ రాము ఆయన పెట్టే బెడ్డింగ్ చెరో చేత్తో పట్టుకుని గబగబా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అప్పుడే మళ్ళీ ఇంకో రైలు వచ్చింది. మళ్ళీ ప్లాట్ఫామ్ అంతా చెప్పలేనంత రద్దీగా, సందడిగా, కోలాహలంగా ఉంది. ఒత్తిడిగా ఊపిరి సలపనట్టు ఆ మనుషుల మధ్య నుంచి స్థూలకాయుడైన ఆయన వడివడిగా నడిచి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది. విజయ్ని గురించి ఆలోచనలో పరధ్యాసగా జనాన్ని తప్పించుకుంటూ ప్రయాసతో నడుస్తున్న ఆయన 4-5 గజాలు నడిచి వెళ్ళాడో లేదో అవతలి వైపు నుంచి అమిత వేగంగా వస్తున్న ఒక వ్యక్తి ఆయన్ని అమాంతంగా ఢీకొట్టాడు. దెబ్బ సరాసరి వచ్చి బలంగా ముక్కు మీద తగలటంతో ఆయన ప్రాణం ఎగిరిపోయినంత పనైంది. కళ్ళు బైర్లు గమ్మాయి. క్షణంసేపు ప్రపంచమంతా గిర్రున తిరిగినట్టయింది. వెనక్కి వెల్లకిలా పడబోయి ఎలాగో అతి ప్రయాస మీద నిగ్రహించుకొని నిలదొక్కున్నాడు. కళ్ళు తిరగటం ఆగిన మరుక్షణంలోనే ఆయన తన చేతిలో బ్యాగ్ లేనట్టుగా తెలుసుకున్నాడు. వెంటనే చెర్రుమని వెనక్కి తిరిగాడు. ఆయనకి కావాలని డాష్ ఇచ్చిన వ్యక్తి బ్యాగ్ పట్టుకొని జనంలో మెరుపులా అదృశ్యమైపోతూనే ఉన్నాడు. కంఠం చించుకొని అరిచేశాడాయన, నా బ్యాగ్ పట్టుకోండి, క్యాచ్ హిమ్, పట్టుకోండి. మరు నిమిషం ప్లాట్ఫారం అంతా పరుగులు, కేకలతో నిండిపోయింది. ఎవరికి వారే ఏమిటి గొడవన్నట్టు దిగ్భ్రాంతులై నిలబడిపోయారు. ఆయన పరిగెత్తుతూ క్యాచ్ హిమ్, డోంట్ లీవ్ హిమ్, అందులో డైమండ్ నెక్లెస్ ఉంది అంటూ వెర్రివాడిలా చేతులూపసాగాడు. బ్యాగ్ కొట్టేసిన వ్యక్తి చురుగ్గా పరిగెత్తుతూ ప్లాట్ఫామ్ మీద నుంచి అక్కడే ఆగి ఉన్న రైలులోకి గెంతి క్షణంలో అటు దిగేసి పరిగెత్తసాగాడు.
పరుగెత్తుతూనే అతను బ్యాగ్ జీపు లాగి అందులోంచి నగ ఉన్న చిన్న పెట్టె తీసి ప్యాంట్ జేబులో తోసేసి బ్యాగుని రైలు కిందకు పడేలా విసిరేశాడు. అక్కడ నుంచి పొగలు గక్కుతూ నిలబడిన మరో రైలు ఇంజిన్ ముందు నుంచి అవతలికి వెళ్ళి అక్కడ పట్టాలకు అడ్డం పడి పరుగు లంఘించుకున్నాడు. అతను పరిగెత్తే ఆ తీరు, చువ్వలా సన్నగా మెరుపులా చురుగ్గా ఎటుపడితే అటు బొంగుతున్న శరీరం, దాని తీరుతెన్నులు చూస్తే ఆ పరుగు అనేది క్రమబద్ధంగా ఎన్నో రోజులు అభ్యసించిన విద్య అని, అందులో అతనికి అసాధారణమైన ప్రజ్ఞ ఉందని ఇట్టే తెలిసిపోతుంది. ఒకళ్ళిద్దరు రైల్వే కూలీలు, మరో ఇద్దరు ముగ్గురు మామూలు మనుషులు అతని వెంటపడి పరిగెత్తి ఆ పరుగు వేగం అందుకోలేక ఆయాసంతో వగరుస్తూ వెనకబడిపోయారు. వాళ్లలో ఒకతను అదిగో బ్యాగ్ పారేశాడు అని అరిచాడు. మరో ఇద్దరు వెళ్ళి అది తీసుకుని చూశారు. అందులో నగలేదు. మరో 10 గజాలు దాటి వెళ్ళినట్లయితే బ్యాగ్ కొట్టేసిన వ్యక్తి సురక్షితమైన ప్రదేశం చేరుకోగలిగేవాడేమో. కానీ అక్కడ రైలు పట్టాలు తనిఖీ చేస్తున్న ఒక రైల్వే మెకానిక్ దూరం నుంచి ఇతని పరుగు, వెనక నుంచి వాళ్ల కేకలు గమనించి విషయం తెలియకపోయినా వెనక నుంచి వచ్చి చేతులు చాచి వాటేసి పట్టుకున్నాడు. హఠాత్తుగా బందీగా చిక్కిపోయిన అతను విడిపించుకోవాలని మహాపెనుగులాడాడు. కాళ్లతో తన్నాడు. తలతో వెనుకగా ఉన్న అతని ఛాతీ మీద బలంగా 4-5 సార్లు కొట్టాడు. క్షణంసేపు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తన్నుకున్నారు, గుద్దుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎదుటివారిని హింసించుకున్నారు. కానీ గొరిల్లాల మీద పడి కాళ్లకు కాళ్ళు పెనవేసి చేతులతో కదలకుండా లేవకుండా నేలకి నొక్కిపట్టి ఉంచిన రైల్వే మెకానిక్ భల్లూకపు పట్టు నుంచి నగ దొంగిలించిన అతనికి విడిపించుకోవటం ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇంతలోకి దూరం నుంచి మిగతా వాళ్ళు కూడా వచ్చి చుట్టుముట్టడంతో అతనికి లొంగిపోక తప్పలేదు. 10 నిమిషాల్లో బ్యాగ్తో, నగతో అది కాజేయాలని చూసిన వ్యక్తితో సహా అతని పెడరెక్కలు విరిచిగట్టి తెచ్చి వేణుగోపాలరావు గారి కాళ్ల ముందు పడేశారు. ఆయన బ్యాగ్ తెరిచి నగ అందులో పెట్టేసి అమ్మయ్య అన్నట్టు పెద్దగా ఊపిరి విడిచి బ్యాగుని గట్టిగా గుండెలకు హత్తుకున్నారు. అనుకోకుండా తననింత ఆయాసానికి గురిచేసిన ఆ వ్యక్తిని చూడగానే చెమటలు కక్కుతూ గుండెదడతో రొప్పుతున్న ఆయన ఆగ్రహం పట్టలేనట్టుగా చెయ్యి చాచి శక్తి కొలది అతని ఆదవడా ఈదవడా వాయిస్తూ, బుద్ధి లేదట్రా రాస్కెల్, దున్నపోతులా ఉన్నావు అన్నారు. కసికొద్దీ ఇంకా ఏవేవో తిట్టాలని అనిపిస్తున్నా ఆయాసంతో ఉన్న ఆయనకి నోట మాట రావటం లేదు. వాళ్ల చుట్టూ గుంపుగా చుట్టేసిన జనంలో అందరూ తలో రకంగా వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. ఏం పనయ్యా ఇది? జబ్బసత్తువ ఉన్నవాడివి, కష్టం చేసుకోకూడదు ఒకతను మందలింపుగా అన్నాడు. ఆ మోహన్ చూడు దొరబాబులా ఎలా ఉన్నాడో. నిజమే సుమా, తెలియకపోతే ఏ కాలేజీ స్టూడెంటో అనుకుంటాం. ఆ బట్టలు చూస్తే ఎంత పెద్ద మనిషో అనిపిస్తుంది. అసలు ఈ రోజులే అలా ఉన్నాయి. పెద్ద మనుషులంతా దొంగల్లా, దొంగలంతా దొరల్లా చలామణి అవుతున్న కాలం ఇది. మన దేశం నిండా ఈ పని పాట లేని వాళ్ళు ఎక్కువైపోతున్నారంటే నమ్మండి. ఇలాంటి వెధవల్ని నడిబజారాల్లో ఉరితీయాలి. ఒకసారి అలా చేస్తే అందరికీ బుద్ధి వస్తుంది, భయం ఉంటుంది. ఈ రోజుల్లో జేబులు కొట్టేయడం అంటే వేరుశనక్కాయలు తిన్నంత తేలికైపోయింది. ఈ నెలలో ఇక్కడ ఇలా జరగటం ఇది 3వ సారి సార్ అన్నాడో రైల్వే కూలీ. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసు దొంగని ఎగాదిగా చూస్తూ, నువ్వేనా బాబు, మా చిట్టి తండ్రే అన్నాడు. తెలిసిన మనిషేనా? ఎవరో కుతూహలంగా అడిగారు. అయ్యో తెలియకేం, ఒకసారి మా ఆతిథ్యం స్వీకరించిన దొరగారే. పద బాబు పద. మొన్న ఎగ్జిబిషన్లో ఎలక్ట్రిక్ ఫ్యూజ్ తీసి చీకటి చేసి ఆడవాళ్ల మెడల్లో నగలు కాజేసిన మాయదారి ముఠ మీదే కదూ. పద పద, కాస్త ఆచూకీ చెప్తావా? నాకు ప్రమోషన్ అయినా వస్తుంది అంటూ పక్కకు తిరిగి, సిటీలో ఈ మధ్య ఓ గ్యాంగ్ తయారైందండి. ఎక్కడ ఏ కాస్త జనం చేరినా ఈ ముఠా తయారు. ఏదో రకంగా అల్లరి చేసి అందింది పుచ్చుకొని పారిపోవటం. ఎంత ప్రయత్నించినా పట్టుకుందామంటే దొరకరు. మధ్యలో మా ప్రాణాలు పోతున్నాయంటే నమ్మండి. ఉద్యోగాలు ఊడిపోవడానికి సిద్ధం అవుతున్నాయి. పద తండ్రి పద అని లాఠీతో పొడుస్తూ అన్నాడు పోలీస్. ఇన్ని విధాలుగా ఇన్ని వ్యంగ్యోక్తులకి గురి అయిన ఆ వ్యక్తికి మాత్రం తలెత్తలేదు. దించిన కళ్ళు ఎత్తకుండా, మాటా పలుకు లేకుండా రాయిలా నిలబడ్డాడు. ఇంత క్రితం కుస్తీ పట్టినప్పుడు అతనికి నోటి నుంచి వచ్చిన రక్తం కుడివైపుగా గడ్డం మీదికి చారిక కట్టి ఎండిపోతుంది. అది తుడుచుకోవడానికి వీలు లేకుండా చేతులు వెనక్కి కట్టి ఉన్నాయి. అతని శరీర ఛాయ పచ్చటి పసిమి. వేసుకున్న బట్టలు చాలా ఖరీదైనవి. నల్లటి టైట్ ప్యాంట్ వేసుకున్నాడు. పొగాకు రంగు ఫుల్ హ్యాండ్ షర్టు, మెళ్ళో నల్లటి దాని మీద చిన్న చిన్న పసుపు పచ్చ చుక్కలున్న స్కార్ఫ్ ఉంది.
కాళ్ళకి మునతేలిన బూట్లు, నల్లటి మేజోళ్ళు ఉన్నాయి. అతని వయసు మహా ఉంటే 19-20 సంవత్సరాల మధ్య ఉంటుంది. నూనూగ్గా ఇంకా తీయని ఆ గడ్డం మీసం ఆ ముఖానికి వింతైన ఆకర్షణ తెచ్చిపెట్టింది. సడన్గా చూస్తే గొప్పింటి బిడ్డలా కనిపిస్తాడు. ఆ ముఖంలో ఆ కళ్ళలో ఉన్న ఓ విధమైన సిరి అలా అనిపించేలా చేస్తుంది. ఆ కనుముక్కు తీరు, ఆ కళ్ళల్లో చురుకుదనం, ఆ శరీర రంగు వయసు వస్తున్న ఏ ఆడపిల్ల గుండెల్లోనైనా ఇట్టే గులాబులు పూయిస్తాయి. రష్యన్ బృందం వివరాలు ఫోటో తీసుకోవడానికి చలికి మెలకువ రాక ఆలస్యంగా ఆదరాబాదరా వచ్చి ఉసూరుమంటూ తిరిగిపోతున్న ఒక ప్రెస్ రిపోర్టర్కి గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఇది కాస్త అవకాశంగా వచ్చింది. దొంగతనం చేసిన అతన్ని మంచి యాంగిల్స్లో క్లోజప్లో ఫోటోలు తీసుకున్నాడు. వేణుగోపాలరావు గారు ఎలాగో బయటికి వచ్చి తన కోసం వేచి ఉన్న కారులో కూలబడ్డారు. ఆయన శరీరం ఇంకా వణుకుతూనే ఉంది. దాదాపు 6 నెలలు అవిరామంగా కేరళలో పల్లెటూరిలో ప్రకృతి చికిత్స పొందిన ఆయన గుండె హైదరాబాద్లో అడుగుపెట్టిన మొదటి క్షణంలోనే తన పరిస్థితి ఏం మారలేదని, ఇంకా దుర్భరంగానే ఉన్నానని వార్నింగ్ ఇచ్చేసింది. ఆయన ఎంతగా వ్రాసినా లావణ్య నిర్లక్ష్యం ప్రకటిస్తూ స్టేషన్కి చిన్న కూతురైన రాధని పంపనే లేదు. అసంతృప్తితోనే బాధపడుతుంటే మధ్యలో ఇదొకటి. క్షణంసేపు ఆయన కళ్ళ ముందు సన్నగా రివటలా పొడుగ్గా నోటికి ఓ వైపు నుండి రక్తం గారుతూ తల వంచుకొని నిలబడిన అతను కదిలాడు. వేణుగోపాలరావు గారికి మళ్ళీ ఆగ్రహావేశాలు ముంచుకు వచ్చాయి. బ్యాగుని భద్రంగా ఒళ్ళో పెట్టుకుని దాన్ని గట్టిగా పట్టుకుంటూ దొంగ రాస్కెల్, చంపి పాతర వేయాలి ఇలాంటి వాళ్ళని అనుకున్నాడు కసిగా. కారు కదిలింది. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.